ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీఓ జయశ్రీ, సర్పంచ్ ఎలగుండ సంధ్యారాణి తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ 99 రోజులలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని, గ్రామ ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పాలకవర్గం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చేసుకునే పనులైన ప్రత్యేకంగా కొంత మెరుగుపరచుకోవడమే మన 99 డేస్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ శాఖలకు సంబంధించిన పనులు మంచిగా జరగాలని, మెరుగు కావాలని కోరుకుంటున్నాను. ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ గ్రామ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి జూకల్ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మార్చి 6 నుండి మొదలైనటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జూన్ 12 తారీఖు వరకు కొనసాగుతాయి. ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రభుత్వం ఒక 10 థీమ్స్ మీద పనిచేయబోతుంది. దీంట్లో భాగంగా మనం మార్చి 6 మొదలుపెట్టుకున్నాము. మొట్టమొదట గ్రామాలలో మార్చి 15 వరకు 6 నుండి 15 వరకు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా రహదారి భద్రత, సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నో చెప్పడం, అదేవిధంగా రైతు సంక్షేమం, విద్యా ఉపాధి అవకాశాలు, యువత క్రీడలకు ప్రోత్సాహము, మహిళా శిశు సంక్షేమం మరియు పర్యావరణ పరిరక్షణ అనే 10 అంశాల మీద ఈ జూన్ 12వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాము.